నెక్స్ట్ అంశము ఒకసారి మనం పార్లమెంట్ సమావేశాల్లో చాలా కీలకమైన చరిత్రాత్మకమైన బిల్లులకు ఆమోదం లభించింది. ఇది చాలా ఇంపార్టెంట్ బిల్స్ ఇవి. ఇండియన్ పీనల్ కోడ్ అని మనం మాట్లాడేవాళ్ళం ఇప్పటిదాకా. ఐపీసీ సెక్షన్ పలానా దాని ప్రకారం ఐపీసీ అనేది బాగా అలవాటైపోయింది. సో ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత బిల్ వచ్చింది. రెండవది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో ఇప్పుడు భారతీయ సాక్ష్య బిల్. మూడవది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడ్యూర్కి సంబంధించినటువంటి యాక్ట్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్. ఈ కొత్త చట్టాలు పాతకాలం బ్రిటిషర్లు తయారు చేసినటువంటి చట్టాలు, అప్పటి దాన్ని అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నాము. మొట్టమొదటిసారి భారతీయ ఇండియన్ అనే మాట ఉంచి భారత్లోకి వచ్చాం మనం. అట్లాగే ఈ ప్రాసెస్ కూడా ఉంది అని అనుకోవచ్చా? అండ్ సెడిషన్ని తీసేశారు, దేశద్రోహం అనే చట్టాన్ని దాన్ని మొత్తానికి తీసేసినట్టుగా మాడిఫై చేశారు. కరెక్టే లేండి, మాడిఫై చేశారు. అన్నిటికీ ఉపయోగించకుండా దేనికి పడితే దానికి సెడిషన్ని ఉపయోగిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి 1872లో ఈ పీనల్ కోడ్ తీసుకొచ్చారు. అప్పుడు బ్రిటిష్ పీనల్ కోడ్ అంటే వారు ఇంగ్లాండ్లో ఉన్న అదే లాస్ని ఇక్కడ తీసుకొచ్చారు. దాంట్లో మీరు సెడిషన్ గురించి మాట్లాడిన సాయి గారు, సెడిషన్ ఈజ్ మీరు అగెయిన్స్ట్ స్టేట్ అంటారు. అగెయిన్స్ట్ స్టేట్ ఏది మాట్లాడినా కానీ స్టేట్, దాన్ని రీప్లేస్ చేసి అగెయిన్స్ట్ కంట్రీ అన్నారు. ఇప్పుడు మీరు దేశం మీద చేస్తున్న దాన్ని మీరు సెడిషన్గా తీసుకొచ్చారు. దాన్ని ఇంకా చాలా మటుకు కండిషన్ మీరు చెప్పినట్ల ఇండియన్ పీనల్ కోడ్ అది 1860లో ఉండే, అది భారతీయ ఇప్పుడు న్యాయ సంహిత అని పెట్టారు. మనం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మీరు చెప్పారు, నాగరిక సురక్ష సంహిత. అది కాకుండా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సాక్ష్య అధినియం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లు కూడా సాయి గారు ఇప్పుడు ఐపీసీలో కూడా 511 సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు 358కి వచ్చేసింది, అది తగ్గింది. కానీ కొత్త 20 క్రైమ్స్ యాడ్ చేశారు. కొత్త క్రైమ్స్ వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు పెట్టినప్పుడు మన దగ్గర ఇంటర్నెట్ లేకుండే, కంప్యూటర్ లేకుండే, ఏం లేకుండే. ఈ క్రిమినల్ యాక్ట్లో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2G కేసులో జస్టిస్ సైని అని చెప్పి ఆయన ఎవిడెన్స్ ఉంది, మొత్తం డబ్బులు తీసుకునే ఎవిడెన్స్ ఉంది, మనీ ట్రయల్ ఉంది, ఎవరికి ఎక్కడి నుంచి డబ్బులు వెళ్ళింది మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. కానీ మన ఐపీసీలో ఒక లూపోల్ యూజ్ చేసి వీళ్ళు బయటకు వచ్చేసారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యాక్సెప్ట్ చేయడంలో అది ఒక విఫలమైపోయినా. అక్కడ వాట్సాప్ ఉండేవండి, మిగతా ఏ ఎవిడెన్స్ అయినా మన దాంట్లో ఒక జడ్జికి డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. కానీ దీనిలో అందరినీ ఒకటే లైన్లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పర్టికులర్ క్రైమ్లో జైల్ టర్మ్ 40 క్రైమ్స్కి జైల్ టర్మ్ పెంచారు, ఫైన్ 83 క్రైమ్స్కి. మెయిన్గా దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే మహిళల మీద, పిల్లల మీద జరిగే అత్యాచారాలు, దానికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు సాయి గారు. ఎందుకంటే అది కాకుండా ఆర్గనైజ్ క్రైమ్ సిండికేట్స్, ఆన్లైన్ సిండికేట్, వీళ్ళని కూడా ముందు లేకుండే. అదంతా ఐపీసీ బుక్లు ఇప్పుడు ఈ మనం చూస్తున్న లాయర్లు కూర్చుంటే వాళ్ళ వెనక మొత్తం బుక్లు ఉంటుంది. ఇప్పుడు అదన్నీ తీసేసి కొత్త బుక్లు కొనాల్సి వస్తుంది వాళ్ళకి, ఎందుకంటే ఆ బుక్లు ఏం పనికిరావు. ఈ లా ఇప్పుడు రాజ్యసభ పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ సైన్ చేస్తే లా అయిపోతుంది. సరే, ఇంప్లిమెంట్ చేయడానికి కొంత టైం ఉంటుంది, కానీ దీని కన్సల్టేటివ్ ప్రాసెస్ చాలా డీటెయిల్డ్గా ఉండే. ఇది 3-4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఏదో మనం సక్రమంగా తీసుకురాలేదు. ఇది దీంట్లో అందరిని ఇన్వాల్వ్ చేశారు. స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ చేశారు, చీఫ్ జస్టిస్ని ఇన్వాల్వ్ చేశారు, స్టేట్లో ఉన్న స్టేట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ని ఇన్వాల్వ్ చేశారు, లీగల్ ల్యూమినరీస్ని ఇన్వాల్వ్ చేశారు, లా కాలేజ్ ప్రొఫెసర్స్ని ఇన్వాల్వ్ చేశారు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మొత్తం తీసుకుని మొత్తం కంప్లీట్ డీటెయిల్గా అమిత్ షా గారు చెప్పారు క్లియర్గా స్పీచ్లో, నేను లోక్సభలో. నేను ఒక ఫుల్ స్టాప్ కామా, నేను ఇప్పుడే ఇన్ని రోజుల నుంచి ఎట్లా చదువుకోలేదు. నేను 3 నెలలు డే అండ్ నైట్ నాకు ఫ్రీగా ఉన్నప్పుడు అంతా దీని మీద కూర్చొని చదువుకుంటున్నాను. కానీ ఆల్రెడీ చెక్ చేసుకున్నారు, తప్పులన్నీ కరెక్ట్ చేశారు. కానీ చదువుతున్నాడు, ఇంకో మనిషి చదువుతున్నాడు, ఏదో తప్పులు కనిపిస్తాయి, లేకుంటే సజెషన్స్ ఉంటుంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చూసుకున్నారు, దాంట్లో లా సెక్రటరీస్ పాస్ చేశారు, అదంతా జరిగింది. అదే ఇప్పుడు జరిగిన మీ దానికి ప్రకారం ఈ డిస్సాటిస్ఫాక్షన్ సెడిషన్లో అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ ఇన్ చార్జ్ అని పెట్టారు. అప్పుడు ఇప్పుడు ఎనీబడి హూ క్రియేట్ డిస్సాటిస్ఫాక్షన్ అగెయిన్స్ట్ ద ఇండియన్ స్టేట్ అని చేంజ్ చేశారు. ఇండియన్ స్టేట్ ముందేంటంటే అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ ఇన్ చార్జ్. అది కొలోనియల్ రూల్లో బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా ఏమైనా చేస్తే సెడిషన్ లా, దానికే మనం చూసాం చాలా మటుకు అర్బన్ నెక్సల్స్ని బెయిల్ ఎందుకు చేశారంటే మన ఎవిడెన్స్, అది యాక్ట్ అట్లా ఉంది, అది జడ్జిలు తప్పు కాదు, అది యాక్ట్ అట్లా ఉండిపోయింది. సో దాన్ని అన్నీ ట్యాకిల్ చేస్తారు. ఆలోచించండి, మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఇది ఎప్పుడో చేయగలిసింది, అప్పుడే చేయాలండేది, చేయలేదు. ఎందుకంటే మీకు ఒక విజన్ ఉండాలి సాయి గారు, ఒక మిషన్ ఉండాలి. నేను చేసి చూపిస్తాను. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు చూడండి, సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు కరెక్ట్ అన్నారు. ఎందుకంటే హోంవర్క్ చాలా మంచిగా చేశారు. మీరు ఏదో వెళ్ళి ఒకటి ఆర్డినెన్స్ ఇక్కడ చూసాం కదా, GO 111 పెట్టారు, అది ఇప్పుడు తీసేసి పడేశారు పక్కన.
రేవంత్ రెడ్డి గారు. ఆల్రెడీ కోర్టులో ఛాలెంజ్ ఉంది దాని మీద. మీరు ఒక లాని తీసేస్తున్నప్పుడు, కొత్త లా తీసుకొస్తున్నప్పుడు మొత్తం కంప్లీట్ హోంవర్క్ చేయాల్సింది. అందరు భయం ఉండాలి. ముఖ్యమంత్రులు కానివ్వండి, అక్కడున్న హైకోర్టు జడ్జి అందరిని అడిగారు. డీటెయిల్గా కన్సల్టేటివ్ పేపర్స్ రిలీజ్ చేశారు, దాని మీద కరెక్షన్స్ వచ్చిన సజెషన్స్ తీసుకున్నారు. లోక్సభలో రాజ్యసభలో అప్పుడు ఉన్న అందరి దగ్గర సజెషన్స్ తీసుకున్నారు. దాని తర్వాతనే దీని ఫార్ములేషన్ మొదలైంది. 3 సంవత్సరాల నుంచి నడుస్తున్న పని ఇది. కానీ మంచిది ఏమైందంటే, ఒకటి మన సాడ్ కూడా చెప్పొచ్చు, డిబేట్ ఏం జరగట్లేదు పార్లమెంట్లో. కానీ ఈ జరిగిన డిబేట్లో బీజేపీ వాళ్ళ అలైస్ అందరు పార్టిసిపేట్ చేస్తారు. చాలా మంచి డిబేట్స్ ఉండే. క్వాలిటీ వింటున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు చాలా పాయింట్స్ మనం మిస్ అయిపోతుంది. నేను రాసుకున్నాను కూర్చొని ఈ డిబేట్లు వింటున్నప్పుడు కూడా, ఏంటి వాళ్ళు ఏం చెప్పారని చెప్పేసి. అదే హోల్సమ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అని చాప్టర్ 4లో ఉంది. అది దీనికన్నా ముందు ఏముంటుంటే మొత్తం ఐపీసీ మొత్తం చదవాల్సి వచ్చిండే. మీరు ఉమెన్ అండ్ చైల్డ్ అంటే ఇక్కడ రేప్ ఒక సెక్షన్ ఉంటుంది, ఇంకోటి మొలస్టేషన్ ఇంకో సెక్షన్ ఉంటుంది, మూడోది మర్డర్ ఇంకో సెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు, అన్నీ తీసుకొచ్చి పాక్సో కింద తీసుకొచ్చేస్తారు పిల్లల కోసం, అండర్ ఏజ్ చిల్డ్రన్ కోసం. సో ఒకటే సెక్షన్ కింద కంప్లీట్ సెక్షన్ ఒక చాప్టర్ 4 దానికి డివోట్ చేశారు ఇప్పుడు. సో మీరు ఎక్కడే ఉంది, ఒకటే ప్లేస్లో ఉందన్నమాట అన్ని ఆ లా అంతా. అది కాకుండా మనం చూస్తున్న ఎవిడెన్స్ యాక్ట్, నేను చెప్పాను దీనికన్నా ముందు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గురించి కానివ్వండి. ఇప్పుడున్న మీ ఫింగర్ ప్రింట్స్ లిఫ్ట్ చేయడం అనేది చాలా పాత సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు ఐరిస్ స్కాన్తో మొదలవుతుంది. ఇప్పుడు చాలా మటుకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పట్లేదు, మనం కూడా ఏం చేయలేదు దాన్ని. ఇప్పుడు దాన్ని మాడిఫై చేశారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ చాలా, మీరు ఫోన్ ట్యాపింగ్ ఉండొచ్చు, అది మీరు మీ వాట్సాప్ మెసేజెస్ ఉండొచ్చు, మీ ఈమెయిల్స్ ఉండొచ్చు, అన్ని ఎవిడెన్స్గా అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇట్ కొన్ని మేజర్ డిఫరెన్స్. ఎందుకంటే ఒక టైం లైన్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్. మనం ఎప్పుడు తారీఖ్ పే తారీఖ్ అంటాం చూడండి, తారీఖ్ పే తారీఖ్, వాయిదాల మీద వాయిదాలు. బాబీ దేవాల్ స్టేట్మెంట్ అది సినిమాలో. ఆ తారీఖ్ పే తారీఖ్ ఉండదు, ఎందుకంటే అన్నిటికీ టైం లైన్స్ పెట్టారు. ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే మీరు ఇన్ని రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సింది. వెరీ నైస్. ఓకే, అది కాకుండా అది భారతీయ శిక్ష దాంట్లో వచ్చిందనమాట. అది కాకుండా ఎప్పుడు మీరు కేసు పెడతారో వాయిదా వేయకూడదు, అడ్జర్న్మెంట్స్ చాలా తక్కువ చేసేసారు. ఇప్పుడున్న లక్షల కేసులు, కోట్ల కేసులు ఉండొచ్చు పసిబిలిటీ కోర్ట్స్లో. సుప్రీంకోర్టు దగ్గరే 1,00,000 కేసులు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ అడ్జర్న్మెంట్స్ తగ్గినప్పుడు ఏమవుతుంది సాయి గారు, కేసెస్ విల్ గెట్ ఫినిష్డ్ ఫాస్టర్. ప్రాసిక్యూషన్ ఎన్ని రోజులు కావాలి, అదంతా మొత్తం డీటెయిల్గా పెట్టారన్నమాట. సో కంప్లీట్ డీటెయిల్. ఎందుకంటే మీరు ఒక పోర్ట్ కాదు, ఇప్పుడు క్రిమినల్ అబ్స్కాండ్ చేశారనుకోండి, ఇది దుబాయ్కి వెళ్ళిపోతాడు, లేకుంటే ఎక్కడైనా పారిపోతాడు, ఆ కేసు అట్లనే పెండింగ్ ఉండిపోతుంది. ఇప్పుడు ఏమవుతున్నాడు, 90 రోజులు రాకపోతే వాడి మీద కేసు మొదలైపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సింపుల్. సో ఇది లవ్ జిహాద్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, లవ్ జిహాద్ ఇస్ నౌ బికమ్ ఎ క్రైమ్. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏం చెప్తే సెక్షనే లేదు అంటారు. సో మీ రిలీజియన్ మీరు దాన్ని హైడ్ చేసి, మీరు ఒకరిని ప్రేమించి మీరు ఏమైనా చేస్తే దాన్ని లవ్ జిహాద్ కింద వస్తుందని చెప్పి, లవ్ జిహాద్ అని కాదు, వాళ్ళు టర్మినాలజీ ఇంకోటి యూజ్ చేస్తారు. సో అది కూడా ఇప్పుడు క్రైమ్ కూడా చూసుకున్నారు. రోడ్ యాక్సిడెంట్ ఫొరెన్సిక్ ఎగ్జామినేషన్ కంపల్సరీ చేశారు. అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ దే హ్యావ్ టు బ్రింగ్ ఫొరెన్సిక్. ఎందుకంటే చాలా ఈ పాత పోలీస్ సిస్టంలో సాయి గారు, పోలీసులు కూడా ఎక్కువ ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి ఫొరెన్సిక్ చూడడానికి. నాకు గుర్తుంది ఒక కేసు, హైదరాబాద్లో కౌంటర్ఫిట్ సాఫ్ట్వేర్ పట్టుకున్నాడు చాలా సంవత్సరాల ముందు, 20 సంవత్సరాలు. మన పెద్ద ఫ్లాపీ డిస్క్లు యూజ్ చేస్తుండే ఆ టైంలో, చాలా తిన్గా ఉంటుంది. ఆ పోలీసు వాడు ఏం చేశాడు, వచ్చి ఒక మొత్తం తాడుతో కట్టి పాత బ్యాంకులో ఒక పంచ్ చేసే పేపర్ ఉంటుంది ఒకటి, పంచింగ్ పెద్ద నీళ్ళలాగా ఉంటుంది, దాని మీద పంచ్ చేశాడు దాన్ని. ఓ మై గాడ్, మొత్తం ఎవిడెన్స్ అంతా పోయింది. ఇది వాళ్ళకి అప్పుడు తెలియదు. కానీ ఇప్పుడున్న వస్తున్న యంగ్ పోలీస్ ఆఫీసర్, అందుకని వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది, వాళ్ళకి తెలుసు కంప్యూటర్ అంటే ఏంటో తెలుసు, వాళ్ళకి సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసు. సో అట్లాంటి సజెషన్స్లో కూడా ఇది చేసినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు, ఈ బిల్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది ఆగస్ట్ 2023లో. దాని తర్వాత ఎంపీ సజెషన్స్ ఇచ్చారు. దానికన్నా ముందు 2020 నుంచే మొదలైంది. యాక్చువల్లీ 2019లో సజెషన్స్ స్టార్ట్ చేశారు. సో చాలా మటుకు ఇప్పుడు నేను చెప్పినట్ల రోడ్ యాక్సిడెంట్ కానివ్వండి, మిగతా ఏ సెక్షన్ కింద ఇది స్టాండింగ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తర్వాత ఇప్పుడు బిల్లు మంచిగా పాస్ అయిపోయింది బిల్స్ ఇప్పుడు. కానీ ఇప్పుడు జరగాల్సింది అంటే దీని ఇంప్లిమెంటేషన్. అది చాలా ఇంగ్లీష్లో అంటారు, ద ప్రూఫ్ ఆఫ్ ద పుడ్డింగ్ ఇస్ ద ఈటింగ్. అంటే తినేటప్పుడు తెలిసిపోతుంది ఎంత బాగుంది అనేది. మాట్లాడుతున్నా అంత బాగానే ఉంటుంది, కానీ దాని తర్వాత ఏంటి అనేది. సో సిఆర్పిసిలో 484 సెక్షన్ అన్నీ చాలా మటుకు తీసేశారు, కొత్త పెట్టారు, అన్నీ చేశారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టేట్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, హైకోర్టు లెవెల్లో, మున్సిపల్ కోర్టులో, సివిల్ కోర్ట్స్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అక్కడ ఉంటుంది. ఎందుకంటే చాలా మటుకు పేదోళ్ళు ఆ లెవెల్లో డీల్ చేస్తారు. కరెక్టే. ఇప్పుడు మనం ధరణి గురించి మాట్లాడుతున్నప్పుడు అంతా చెప్తుంటాం చూడు, ఫ్రాడ్ అనేది, అది కూడా ఒక ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ కింద వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఎవడో పేరు మార్చి ఇంకొని పేరు పెడితే అది కూడా ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ కింద వస్తుంది. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ గ్రేట్ మూవ్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.